ఎలా ఉందమ్మా? అయ్యా విక్రమ్ రెడ్డి గారు నమస్కారం. విక్రమ్ రెడ్డి గారి కూతురు మీకు కూడా డబల్ నమస్కారం. నేను డిగ్రీ చదివి చచ్చా. ఊరుకున్నానా? ఒక మంచి ఉద్యోగం చూసుకొని పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవాలి కదా. ఆ పని చేయకుండా తమరికి బినామీగా మారా. అంటే మీ నాన్నగారికి బినామీగా మారా, సంస్కారం లేకుండా. అందుకే నాకు ఈ కొడుక్కి గతి పట్టింది. అంతటితో ఆగానా? బినామీగా నా లిమిట్ లో ఉన్నానా? ఉండలా. అయ్యగారు హామీలు ఇచ్చారు విఐపీని చేస్తారని. నాకు దురద పుట్టింది, కోరిక పుట్టింది, దుర్బుద్ధి పుట్టింది. మిమ్మల్ని నా కోడలు చేసుకుందాం అనుకున్నా. ఈ పాపానికే వాడు చావుబతుకుల్లోకి వెళ్ళాడు. అయ్యా రెడ్డి గారు మీకు నమస్కారం. అమ్మా, అయ్యవారి పిల్లలతో ఆడుకున్నా దొబ్బులే, ఆడుకోకపోయినా దొబ్బులే అనేది పాత సామెత. రిచ్ కిడ్స్ ఆర్ జస్ట్ లైక్ యూ, రిచ్ కిడ్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది లేటెస్ట్ సామెత. నా కొడుకు మనసు తెలుసుకోకుండా ప్రవర్తించి వాడిని బలవంత పెట్టినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. అయ్యా, కోట్లు లేకపోయినా బతకగలం గాని కొడుకు లేకుండా బతకలేమయ్యా. దయచేసి వెళ్ళిపోండి. ఎందుకమ్మా ఇంకెక్కడే నిలబడ్డావు? మావిడ మాకు ఇష్టం లేదని చెప్పింది. నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను. నా కొడుక్కి ఇష్టం లేదు, చివరికి మీ నాన్నగారికి కూడా ఇష్టం లేదు. అయినా సిగ్గు లేకుండా ఇంకెందుకు నిలబడ్డావు? ఎవరి కోసం, దేనికోసం? నాకొక్కటే డౌట్, నువ్వు ఆడదానవేనా? నంబర్ 1. నువ్వు ఆడదానవేనా? నంబర్ 2. నువ్వు ఆడదానవేనా? నంబర్ 3. నువ్వు పుట్టి భూమి మీద పడగానే మీ అమ్మగారు నీ ముఖం చూసి నువ్వు పెద్దయ్యాక పెద్ద రాక్షసి అవుతావని పురిట్లో చచ్చిపోయింది మీ అమ్మ. నీ ప్రవర్తన వల్ల మీ నాన్నగారు సగం చచ్చిపోయారు. నువ్వు పగబట్టడం వల్ల నా కొడుకు చావు బతుకుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంతమందిని చంపే బదులు మీరే పిస్టల్ తీసుకుని పాయింట్ బ్లాంక్ లో పెట్టుకుని చచ్చిపోవచ్చు కదా. అయ్యా రెడ్డి గారు, నేను ఎక్కువ మాట్లాడా కాదంటల్లా. నా బాధ నాది, క్షమించండి. క్షమించండి. ఏవే వైద్యులు ఎక్కువే తిట్టలేదుగా, దాన్ని కరెక్ట్ గా బుద్ధి చెప్పి పంపించానుగా. ఇక ఆ దయ్యం గ్యారంటీగా రాదుగా. దేవుడా, ఒక దరిద్రాన్ని మా కోడలు కాకుండా చేశావు. నీకు వేల వేల దండాలయ్యా. సదా 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 ప్లీజ్ ఓపెన్ ద డోర్. సదా సదా